అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. సూటిగా సుత్తి లేకుండా వెళ్ళిపోదాం. సింహరాశి వారికి ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. కోరికలు నెరవేరటం ద్వారా మీరు సంతోషంగా అయితే ఉంటారు. అలాగే కార్యకలాపాలను పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే హెచ్చు తగ్గులు చాలా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరము. మీరు అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉన్నందున మీ ఆహారపు అలవాట్లపై సరైన శ్రద్ధ అయితే వహించండి. మీరు సాధారణ ఆదాయాన్ని పొందుతారు కాబట్టి ఈ నెల ఆదాయం ఖర్చులతో పోలిస్తే బలహీనంగా మారవచ్చు. ఇది ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి దారితీయవచ్చు. నెల ప్రారంభం నుండి ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. వృత్తి గురించి మాట్లాడినట్లయితే మీరు పెద్ద ఇబ్బందులు ఎదుర్కోరు. పనిలో మంచి మార్పును కూడా పొందుతారు. ఏదైనా విపరీతంగా మాట్లాడకుండా ఉండటానికైతే ప్రయత్నించండి. మీరు వ్యాపార రంగంలో ఉన్నవారు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవచ్చు. కార్మిక సంబంధిత ఇబ్బందులు కూడా ఉంటాయి. విద్యార్థులు విద్యారంగంలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. సరైన ప్రయత్నాలు మంచి విజయాన్ని అయితే అందిస్తాయి. ప్రేమ సంబంధంలో ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. వివాహితులపై ప్రేమతో పాటు కుటుంబ సవాళ్లు కూడా ఉండవచ్చు. సరైన శ్రద్ధ పెట్టడం ద్వారా అందమైన సంబంధం అభివృద్ధి చెందుతుంది. ఈ నెలలో విదేశాలకు వెళ్తే బలమైన అవకాశం కూడా కనపడుతుంది. ఇంకా కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాము. సింహరాశి వారికి ఈ నెల కుటుంబ జీవిత పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఈ మాసం అంతా కేతువు 2వ ఇంట్లో ఉంటాడు. 2వ ఇంట్లో ఉన్న కేతువు వల్ల 2 అనర్థాలు కలిగి ఉండే వాటిని మాట్లాడటానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కుటుంబ వాతావరణం ఇబ్బంది పడుతుందని అర్థము. 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో శుక్రుడితో పాటు మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మీ కుటుంబ సభ్యుల మద్దతుకు కుటుంబంలో ప్రేమను పెంచుతుంది. కానీ ఆగస్టు 22 నుంచి బుధుడు తిరోగమన స్థితిలో 12వ ఇంటికి వెళ్తాడు. ఇది కుటుంబంలో ఖర్చులను పెంచుతుంది. అలాగే కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఆగస్టు 22 నుంచి శుక్రుడు 2వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఇది కొన్ని ప్రత్యేక ఫంక్షన్ల కారణంగా ఇంటిలో సందడి అయితే పెంచుతుంది. మీ సోదరులు మరియు సోదరీమణులు మీకు సహకరిస్తారు. వివిధ పనులను సాధించే అవకాశం కూడా పెరుగుతాయి. 4వ ఇంటికి అధిపతి కుజుడు మాసం ప్రారంభంలో బృహస్పతితో పాటు 10వ ఇంట్లో ఉంటారు. 4వ ఇంటిపై దృష్టిని ఉంచుతారు. ఇది కుటుంబ జీవితంలో సరైన సమతుల్యతను సృష్టిస్తుంది. భూమి లేదా భవనం నుండి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మీరు పెద్ద ఆస్తిని కొనుగోలు చేయడంలో కూడా విజయం సాధిస్తారు. అలాగే ఆగస్టు 26 నుండి కుజుడు మీ 11వ ఇంటి మీద ఉంటాడు. ఈ కాలంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తి కొనుగోలు, అమ్మకం నుండి సరైన మొత్తంలో లాభం అయితే పొందుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యుల సంతోషకరమైన సమయం అయితే పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల గురించి చూసుకుంటే కెరీర్ పరంగా చూసుకుంటే నెల బాగానే ఉంటుంది. నెల ప్రారంభంలో 10వ ఇంట్లో కుజుడు వంటి గ్రహాల సంచారం ఉంటుంది. ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు మీ పనిలో పరిణితి అయితే పెంచుతారు. మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీ అనుభవం, శక్తి నుండి సరైన ప్రయోజనాన్ని పొందుతారు. మీరు కేటాయించిన పని సకాలంలో పూర్తి చేస్తారు. సక్రమంగా చేయగలుగుతారు. మీ ప్రాజెక్టుల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఇది మీ విభిన్న విజయాలకు దారితీస్తుంది. మీ కుటుంబంలో కూడా పెరుగుదల ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల నుండి నిరంతర మద్దతు అయితే ఉంటుంది. ఇది కార్యాలయంలో విజయాన్ని సాధించడానికి మరియు కెరీర్ లక్ష్యాలను కూడా ముందుకు తీసుకెళ్లడంలో మీకు సహాయపడుతుంది. 10వ ఇంటికి అధిపతి శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మొదటి ఇంట్లో ఉంటాడు. ఆగస్టు 25 నుండి ఇప్పటికే కేతువు ఉన్న 2వ ఇంటికి వెళ్తాడు. అటువంటి పరిస్థితుల్లో అతి విశ్వాసాన్ని నివారించండి. మీ పనిని జాగ్రత్తగా కొనసాగించండి. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం మానుకోండి. అది మీకు చాలా ప్రయోజనం కూడా. మీ కార్యాలయంలో సహోద్యోగులు సహాయాన్ని అందిస్తారు. 7వ ఇంటి అధిపతి శని 7వ ఇంటి తిరోగమనం కారణంగా మీరు తమ కార్యాలయంలో కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. వ్యాపారం విషయానికి వస్తే నెల ప్రారంభం శుక్రుడు బుధుడు దృష్టిని 7వ ఇంటిపై ఉంటుంది. ఇది వ్యాపారాలకు అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. తిరోగమన శక్తి ఈ నెల మొత్తం సప్తమంలో ఉంటాడు. వ్యాపారంలో ఆచరణాత్మకమైన సవాళ్ళను పెంచుతుంది. వ్యాపారులకు కార్మిక సంబంధిత ఇబ్బందులు కూడా ఉండవచ్చు. మీ కింద పనిచేసే వ్యక్తులకు మీ పనిని ప్రభావితం చేసే కొన్ని విషయాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. మీ వ్యాపార భాగస్వామికి ఏదైనా తప్పు చెప్పటం మానుకోండి. ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే కొంచెం బలహీనంగా అయితే కనిపిస్తుంది.
12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వలన అదనపు ఖర్చులు పెరుగుతాయి. 8వ ఇంట్లో రాహు ఉండటం వలన ఖర్చులకు దారితీస్తుంది. ఈ ఖర్చులు మీ ఆర్థికతపై ప్రతికూల ప్రభావమే చూపిస్తాయి. డబ్బు కొరత కారణంగా మీరు ముఖ్యమైన ప్రాజెక్టులు నిలిపివేస్తారు. మీ డబ్బును కీలకమైన ఖర్చులకు మాత్రమే చేయడానికి ప్రయత్నించండి. తద్వారా ఇతర ఖర్చులను తగ్గించుకోండి. అయితే ఆగస్టు 26న కుజుడు 11వ ఇంట్లో ప్రవేశించడం వలన మీ కష్టాలు తగ్గుతాయి. కుజుడు అనుగ్రహంతో ఆదాయ స్థాయిలలో స్థిరమైన పురోగతి ఉంటుంది. మంచి ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ ప్రణాళికలలో విజయాలను ప్రముఖంగా ఉంటాయి. అలాగే మీకు ధన సంపాదనకు కొత్త మార్గాలు కూడా ఉంటాయి. కొత్త మార్గాలు కూడా తెరవబడతాయి. సంపాదనను కూడబెట్టడంలో విజయాన్ని సాధిస్తారు. ఈ నెలలో మీరు పెద్ద ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాన్ని అయితే పొందుతారు. ఆరోగ్య విషయానికి వస్తే కాస్త బలహీనంగానే ఉంటుంది. ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు. తిరోగమన స్థితి మొదటి ఇంటిపై దృష్టి పెడుతుంది. దీని ఫలితంగా ఆరోగ్య స్థితిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీరు సులభంగా గుర్తించగలిగే కంటి సమస్య ఎదుర్కోవచ్చు. కడుపు సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు. ఆగస్టు 16 నుండి సూర్యుడు మీ రాశిలో ప్రవేశిస్తాడు. ఈ సమస్యలు తగ్గుతాయి. సరైన ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. ఈ మాసం అంతా రాహువు 8వ ఇంట్లో మరియు కేతువు 2వ ఇంట్లో కూర్చుంటాడు. కాబట్టి నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల వివిధ రకాలైన అనారోగ్యాలు అయితే వస్తాయి. కాబట్టి ఆహార పదార్థాలపై శ్రద్ధ వహించండి. వాటి గురించి జాగ్రత్తగా ఉండటం ద్వారా మీరు ఈ ఇబ్బంది నుండి నివారించవచ్చు. ఇక ప్రేమ, వివాహ, వ్యక్తిగత సంబంధానికి వస్తే 5వ ఇంటికి అధిపతి బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ప్రేమ సంబంధంలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. నెల ప్రారంభంలో బుధుడు, శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటారు. మీరు మీ ప్రేమైన వారికి ప్రేమను తెలియజేయాలనుకుంటారు. కానీ నెల ప్రారంభంలో కుజుడు దృష్టి 5వ ఇంటిపై ఉంటుంది. ఇది మీ ప్రేమ జీవితంలో ఇబ్బందులు దారితీస్తుంది. మీ భాగస్వామి కూడా మీతో కొంతకాలం కోపగించుకోవచ్చు. అటువంటి స్థితిలో మీరు ప్రేమ భాగస్వామి మీ ప్రేమపూర్వక మాటలతో ఒప్పించబడతారు. వారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సరైన ప్రయత్నాలు చేయండి. ఇది క్రమంగా ప్రేమ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. భాగస్వామితో సాన్నిధ్యాన్ని పెంచుతుంది. అలాగే సంబంధంలో ప్రేమ కూడా పెరుగుతుంది. ఆగస్టు 26 నుండి కుజుడు 11వ ఇంట్లో ప్రవేశించి తన 7వ దృష్టిని నేరుగా 5వ ఇంటిపై పెడతాడు. అందువల్ల తమ ప్రియమైన వారితో ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త వహించండి. వివాహితుల గురించి చూస్తే ఈ నెల ప్రారంభంలో బుధుడు, శుక్రుడు 7వ ఇంటిపై ప్రభావం చూపుతారు. ఇది సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. అలాగే తిరోగమన శని 7వ ఇంట్లో ఉంటుంది. జీవిత భాగస్వామి తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తీకరించడానికి ఇష్టపడతారు. దానిని ఉత్తమ మార్గంలో అమలు చేస్తారు. మీరు క్రమశిక్షణతో వైవాహిక జీవితాన్ని మెరుగ్గా నిర్వహించగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో ఎటువంటి కఠినమైన పదాలు మాట్లాడకుండా ఉండాలి. రాహువు 8వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ అత్తమామలను కలిసే అవకాశం కలిగిస్తుంది. మీరు వారితో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు. నెల ప్రారంభంలో అంగారకుడి ప్రభావం ఉంటుంది. కాబట్టి తొందరపై మాట్లాడటం లేదా పనులు చేయటం మానుకోండి. ఆగస్టు 16న సూర్యుడు మీ రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు, శని గ్రహాలు మస్తపక యోగాన్ని అయితే కలిగి ఉంటాయి. కాబట్టి కాలం ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి దాని గురించి జాగ్రత్తగా అయితే ఉండాలి. పరస్పర అవగాహన, ప్రేమతో మీ సంబంధం ప్రతి సమస్య నుండి సురక్షితంగా ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంటుందంటే కొంత పురోగతి కనపడుతుంది. విద్యార్థులు తమ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించడానికి అదనపు ప్రయత్నం చేయాలి. అవరోధాలు సింహరాశి విద్యార్థులకు పరిణతి చెందేలా చేస్తాయి. ఉపాధ్యాయుల సలహాల నుండి లాభాలు పొందుతారు. నెల ద్వితీయార్థం నుండి విశ్వాసం పెరుగుతుంది. విదేశాల విద్యను అభ్యసించడానికి సాధ్యమవుతుంది. సింహరాశి వారు పాటించవలసిన పరిహారాలు: రోజు శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. గురువారం నాడు అరటి చెట్టుకు నీళ్లు పోయండి. మేనిదిరిపై కుంకుమ తిలకం ప్రతిరోజు పెట్టుకోండి. సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారాలు పూజలు ఇంట్లో దీపం పెట్టి వెళ్ళండి.